సుమతి, సుమతి, ఆగవే. ఏంటత్తయ్యా? ఏంటి నువ్వు పిలుస్తున్నా అలాగే వెళ్ళిపోతున్నావు? నువ్వు పక్కనే ఉన్నావు కదా, తెలీదంటావేంటి? నువ్వు చూడలేదా? నీ కళ్ళు లేవా? ఇది మరీ బాగుందమ్మా. నేను ఎవరినైనా చూస్తూనే ఉంటే ఏంటది సీసీ కెమెరాలు చూసినట్టు చూస్తూనే ఉంటావా అని అడుగుతారు. నేను చూడలేదంటే నేనే ఏదో చేశానని అనుకుంటారు. నన్ను ఏమనుకుంటున్నారు మీరు? చూడు, నేనేమీ అనుకోవడం లేదు, నువ్వే అనుకుంటున్నావు. చూడు, నేను అడిగింది ఇదే, నిత్య నీళ్లలో ఎలా పడింది అని. నీకు తెలీదంటే నేను నమ్మను. చూడండి, నా మీద మీకు నమ్మకమే లేదు. నమ్మకం లేకపోతే నిజం చెప్పినా కూడా అబద్ధమేగా. పోనీ నేనెవరికి అక్కర్లేదు ఈ కొంపలో. నాకంతా అర్థమైంది అత్తయ్య, ఏం చెప్పక్కర్లేదు. సుమతి, ఈ ఏడుపులన్నీ నా దగ్గర పెట్టుకోకు. ఉన్న విషయం మాట్లాడు చాలు. సరే సరే, ఉన్న విషయం ఏంటో చెప్పనా? వింటారా? ఎన్నో ఏళ్ల నుండి ఈ ఇంటి కోసం జీవితం ధారపోసిన కోడల్ని నాకన్నా నిన్న మొన్న వచ్చిన తను ఎక్కువైపోయిందా? ఎక్కడుందో, ఏం చేసిందో, ఎవరెవరితో ఏమేం చేసిందో. బాంబం బాబా, తన అదృష్టం చక్కగా ఉంది, నా అదృష్టం చెడ్డది. ఈ ఇంటికి వచ్చి చేరింది ఇప్పుడు. అంత నా కర్మ. అదే శాస్త్ర సాంప్రదాయాల ప్రకారం జాతకం చూసి పెళ్లి చేసుకుని ఇంటికి కోడలుగా వచ్చిందాన్ని నాకు గింజంత విలువ లేదు. చాలా సైలెంట్ గా ఉండు. నోటికొచ్చినట్టు మాట్లాడతావేంటి? వదిన క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి నీకెవరు అధికారం ఇచ్చారు? అవునే, ఈ ఇంట్లో ఎవరి గురించి ఎవరికి మాట్లాడే అధికారమే లేదు. కానీ నా మీదకి వీధిలో తిరిగే గచ్చి కుక్క అది నా ముందుకొచ్చి బౌ బౌ అని మొరిగినా కూడా నేను వింటూ ఊరుకోవాలి, అవునా? ఈ ఇంట్లో చాకరీ చేయడానికి, మీకు సేవ చేయడానికి బాగా దొరికాను కదా, అందుకే నాకు ఈ మర్యాద. నేనుండను, వెళ్ళిపోతాను. పోతాను. ఇప్పుడు కాదు, ఇంకెప్పుడైనా. ఇంకా రెచ్చిపోతారు కదా, అప్పుడు మీకెవ్వరికీ చెప్పను. ఎవరితో అనకుండా వెళ్ళిపోతూనే ఉంటాను. అప్పుడు తెలుస్తుంది ఈ సుమతి విలువేంటో. లచ్చి, మా మూలాన మీ ఇంట్లో వాళ్ళ మనసులు విరిగిపోకూడదు. ఇక మాకు జరిగిన చెడు చాలు. మళ్ళీ మా వల్ల ఇంకొకరికి చెడు జరగకూడదు. మేకజడా, చూడు, ముసలి కన్నీరు తుడిస్తే ఆగిపోతుందా చెప్పు? నిజం చెప్పాలంటే ఒక్క మాట చాలు. నిజం దాచిపెట్టాలంటే ఇలా 1000 మాట్లాడతారు, కన్నీళ్లు కారుస్తారు. వీళ్ళందరినీ బాగు చేయడం కష్టమే. ప్లీజ్, నువ్వు బాధపడకూడదు శాంతి. తన తరపున నేను సారీ అడుగుతున్నాను. అవునమ్మా, మా అమ్మ ఎప్పుడూ ఇంతే. మీరు బాధపడకండి. ప్లీజ్ విను. కర్ణా, ఏం ఆలోచిస్తున్నావు? లేదమ్మా, ఏమీ లేదు. నా నుండి ఏదో దాస్తున్నావు కదా. నువ్వు చెప్పకపోతే నాకు తెలీదనుకుని అనుకోవద్దు. నాకంతా తెలుసు. తల్లి గుండెకి ఇది కూడా అర్థం కాదా? నేను నిన్ను కనకపోవచ్చు, కానీ నా గుండె నిన్ను బిడ్డగా ఒప్పుకుంది. నీ కష్టాన్ని నా దగ్గర ఎందుకు దాస్తున్నావు? ఏంటో చెప్పు నాన్నా. ఒక్క వారంలో ఏవేవో మారిపోయాయి. ఏదో జరగాల్సింది ఏదో జరిగింది. ఆ తర్వాత ఇంకేవేవో జరిగిపోయాయి. దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. సారీ కర్ణా. సారీ ఎందుకమ్మా? దీనికి నువ్వేం చేయగలుగుతావు? నీ మనసు గొప్పదని ఇంత పెద్ద భారాన్ని నీ మనసు మీద పెట్టుకోకూడదు. ఇందులో నా తప్పే ఎక్కువ ఉంది. అమ్మగా నేనే నా బిడ్డని కష్టాల్లోకి తోసానేమో అని ప్రతి క్షణం అనిపిస్తోంది. లేదమ్మా, ఆ క్షణంలో నువ్వు అలా చేసుండకపోతే, నాకు తాళిచ్చి అలా చేయమనకపోతే ఇంకేవేవో జరిగేవి. నిజం చెప్పాలంటే నువ్వు మా అందరినీ కాపాడావు.
కానీ మీ నాన్న గురించి నిజం చెప్పుంటే ఏ కష్టమో ఉండేది కాదు కర్ణ. నేను ఆ విషయం నీకు చెప్పాల్సిందే. ఎంతెంత కష్టాల్లోనూ నిన్ను నువ్వు కాపాడుకుంటూ వచ్చావు. ఇది కూడా అలాంటి పరీక్షే అనుకో. ఇక ముందు ఎలాంటి ఇబ్బంది నీకు రాకుండా నేను నీతో ఉంటాను. ఏంటో అని తెలుసుకోకుండా ఊరికే పొమ్మంటున్నావా? నువ్వేం డాక్టర్వి? ఇంతవరకు నువ్వు చేసిన ఉపకారాలు చాలు. దయచేసి ఇక్కడ నా కళ్ళ ముందుకొచ్చి పదే పదే మాటలు మాట్లాడకు. డాక్టర్గా ప్రాణాన్ని నిలబెట్టాలన్న కర్తవ్యాన్ని గొప్పగా మాట్లాడావు. నా చెల్లెలి జీవితం లెక్కకి రాలేదా? మీకు మెలకు వస్తే మళ్ళీ నన్ను తిడతారేమో నిత్య. పర్వాలేదు, మనస్థితి పరిస్థితి ఎలా అయినా ఉండని, నా కర్తవ్యానికి ఏ అడ్డంకి ఉండదు. మీ మనసంతా గందరగోళంగా ఉన్నా ఈ అబద్ధంతో బతకడానికి ఎంత కష్టపడుతున్నారు. ఈ ఇంటి కోడలి స్థానంలో ఉండి ఏవేవో అనుభవిస్తున్నారు. ఎవరెవరి నుండో ఏవేవో అనిపించుకుంటున్నారు. ఒకే ఒక అబద్ధం మిమ్మల్ని వేటాడుతోంది కదా. జీవితం ఒకే తాటితో నన్ను మిమ్మల్ని విధికి కట్టేసింది. దీని నుండి మిమ్మల్ని విడిపించమంటే నాకే ఊపిరాడడం లేదు. కానీ దీన్ని ఇలాగే నెట్టుకుపోలేను నిత్య. మీకోసం, మీ బిడ్డ కోసం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే. హలో బాస్. ఏం జరుగుతోంది అక్కడ? వెంటనే వాళ్ళిద్దరిని బయటికి తీసుకురండి. ఓకే బాస్. వాడి నాన్న కట్లిప్పురా. మేము నీకేం చేసాము? ఆ కర్ణకి మేము అన్యాయం చేసాము. రేయ్, ఎందుకురా? అయ్యో, వదులు వదులు నన్ను. ఏయ్, మా అమ్మ నాన్నకేమైనా అయిందో మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టాను నేను. కర్ణ సార్ చెప్తే వదిలేస్తాను. అడుగుతావా వదిలేమని? ఆగండ్రా. రేయ్, కర్ణ ఎందుకు ఇలాంటి పని చేస్తాడు? ఏమైంది అతనికి?